మా సినిమా బాగుంటుంది తప్పక చూడండి అని ఎవరైనా చెప్తారు. కానీ థియేటర్లో స్క్రీన్ మీద నీకు నువ్వు తెలివైనడు అయితే వెళ్ళిపో సినిమా చూడకుండా. నచ్చకపోతే ఇంకో సినిమా చూడు. ఇలా తింగరి మాటలన్నీ మాట్లాడి ప్రేక్షకులకు కోపం కూడా రాకుండా కన్విన్స్ చేయగల ఒకే ఒక వ్యక్తి ఉపేంద్ర. ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఉపేంద్ర స్టైల్లో చెప్పాలంటే ఉపేంద్ర గుండె పీకి సినిమా చేశాడేమో. ఉపేంద్ర బ్రెయిన్ అంతా బయటికి పీకి ఆ గుజ్జుతోటి ఏం చేశాడో ఏమో తెలియదు. కానీ ఒకప్పట్లో ఐన్స్టీన్ బుర్రని దొంగతనం చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఆ బ్రెయిన్లో ఏమేమి ఉంది అన్నది పరిశోధనలు చేశారు. బట్ నేనైతే ఉపేంద్ర బ్రెయిన్ తీస్తా బయటికి. వాడి బ్రెయిన్లో ఏముందో నాకు కావాలా. వాడబ్బా, నేను ఇప్పటికి దాదాపుగా ఆల్మోస్ట్ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తా. ప్రతి సినిమా గురించి నాకు అవగాహన ఉంటుంది. ఈవెన్ ఫ్లాప్ అయింది ఆ సినిమా, అట్టర్ ఫ్లాప్ సినిమా అంటే కూడా ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో కనుక్కోవడం నాకు ఇంట్రెస్ట్. హిట్ అయిన సినిమా ఎలాగో చూస్తాను, బాగుంటుంది, ఎంటర్టైనింగ్గానే ఉంటుంది. యాజ్ ఎ టెక్నీషియన్గా నేనేం చేస్తానంటే దాంట్లో ఏం లోపాలు ఉన్నాయి కనుక్కోవడం కోసం ఫ్లాప్ అయిన సినిమా కూడా చూస్తా. కానీ ఇది ఉపేంద్ర సినిమా, ఇది ఫ్లాప్ అనాలా, హిట్ అనాలా, అర్థమైంది అనాలా, అర్థం కాలేదు అనాలా? ఫస్ట్ హాఫ్లో తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో పెడతాడు, సెకండ్ హాఫ్లో ఎండింగ్ ఇస్తాడు, సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్లో పెడతాడు, ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్లో పెడతాడు. వాడు ఇష్టం వచ్చినట్టు తీశాడు, కానీ ఎంటర్టైనింగ్గా ఉంది. ఈవెన్ ఫైనల్గా ఈ వీడియో క్లోజ్ చేసే ముందు నేను చెప్పేది ఏంటంటే, మంచి మెసేజ్ ఇచ్చే సినిమానే చెప్పాడు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉపేంద్ర గారి స్టైల్లో తీశాడు. పని పాట లేకుండా పెళ్ళాం పిల్లల్ని గాదికి వదిలేసి మీ పని మీరు చేసుకోకుండా రాజకీయ నాయకుల ముడ్డి చుట్టూ తిరుగుతారెందుకురా గాలి నా కొడకల్లారా, మీ పనులు మీరు చేసుకోడరా, రాబోయే రోజులు ఇలా ఉన్నాయి అని చెప్పిందే ఉపేంద్ర యుఐ సినిమా. యుఐ అంటే ఉపేంద్ర ఇంటెలిజెన్స్. అందుకే నేను ఉపేంద్ర మెదడుని దొంగతనం చేయాలి అనుకుంటున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.